మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడి విజయవార్తను సీతమ్మకు చెప్పడానికి హనుమంతుడు అశోకవనానికి పరుగెత్తుకొచ్చాడు. ఆ శుభవార్త విన్న సీతమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. రామయ్య గెలుపు వార్త ఆమెకు అమృతంలా అనిపించింది. ఈ గొప్ప వార్త తెచ్చిన హనుమకు ఏదైనా కానుక ఇవ్వాలనుకుంది సీతమ్మ. కాని అశోకవనంలో ఆమె దగ్గర ఏముంటుంది? అప్పుడు ఆమె దృష్టి పక్కనే పచ్చగా పెరిగిన తమలపాకు తీగపై పడింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన స్వహస్తాలతో ఎంతో భక్తితో ప్రేమతో ఆ తమలపాకులను కోసింది జానకి మాత. ఏ ఆభరణాలు లేని ఆ సమయంలో ఆ తమలపాకులని ఒక దండగా మలిచింది ఆ తల్లి. తన ఆశీర్వాద సూచకంగా, ఆ విజయానికి చిహ్నంగా ఆ తమలపాకు దండను హనుమ మెడలో వేసింది. సాక్షాత్తు సీతమ్మ చేతుల మీదుగా అందుకున్న ఆ దండ హనుమకు నవరత్నాల హారం కంటే గొప్పగా అనిపించింది. అమ్మ ఇచ్చిన ఈ కానుక నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. నాకు ఇది ఎల్లప్పుడూ విజయానికే సంకేతం అని హనుమ అన్నాడు. భక్త హనుమ భక్తిని, సీతమ్మ వాత్సల్యాన్ని కనులార చూసిన శ్రీరామచంద్రుడు కూడా మురిసిపోయి ఆశీర్వదించాడు. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది మరియు విజయానికి చిహ్నంగా మారింది. ఈ కథ ఆధారంగానే నేటికీ భక్తులు తమ కోరికలు తీరాలని స్వామికి తమలపాకు పూజ చేస్తారు. సీతమ్మ హనుమకు ఆ దండ వేసిన రోజు మంగళవారం అని ప్రతీతి. అందుకే ఈ రోజున పూజకు అంత విశిష్టత. మంగళవారం నాడు స్వామిని తమలపాకులతో పూర్తిగా అలంకరిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఈ పూజ చేయడం వల్ల తలపెట్టిన పనుల్లో విజయం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, ఎటువంటి భయాలైనా ఆందోళనలైనా తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. తమలపాకులోని ఔషధ గుణాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా శనిదోషాల నుండి విముక్తి కలగటానికి ఈ తమలపాకు పూజ ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి మంగళవారం నాడు భక్తితో స్వామికి తమలపాకు సమర్పించండి, సకల శుభాలను పొందండి. జై హనుమాన్.